హలో గాయ్స్, నాతో పాటు రావడానికి మరో గ్రూప్ ట్రిప్కి మీరు రెడీనా? ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్దాం, ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ అని ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక పర్ఫెక్ట్ థాట్ వచ్చింది. అటు ఇంటర్నేషనల్ కంట్రీకి వెళ్ళినట్టుగా ఉండాలి, అట్లే వింటర్ వైబ్ లైక్ ఈ సమ్మర్లో ఆ వింటర్ వెదర్ని ఎంజాయ్ చేసేట్టు ఉండాలని ఆలోచిస్తే నాకు తట్టిన ఆలోచనే కజకిస్తాన్. సెంట్రల్ ఏషియాలోని ఈ కంట్రీ వచ్చేసి సమ్మర్లో విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ అరౌండ్ 18 to 20 degrees ఉంటుంది డే టైంలో టెంపరేచర్, అండ్ నైట్ టైంలో అరౌండ్ 5 to 6 degrees చిల్ అవ్వడానికి భలే ఉంటుంది కదా. వీడియోని ఎండ్ వరకు చూడండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ట్రిప్కి అయ్యే బడ్జెట్ ఎంత, ఏమేం కావాలి అనేది అన్నీ కూడా. సో సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ టైంలో వెళ్ళడానికి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, అది వచ్చేసి కజకిస్తాన్. ఎక్కువ హడావిడి ఏముండదు స్కెడ్యూల్. ఈ ఆఫీస్ స్ట్రెస్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. సమ్మర్లో ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను. సింపుల్గా ఉండాలి. ఎక్కువ 10 ప్లేసులు కవర్ చేసామని అనుకుంటే డైలీ ఒక 2 నుంచి 3 ప్లేసులు చూడాలి. సఫిషియంట్ రిలాక్సింగ్కి టైం దొరకాలి. మంచి ఒక చిల్ అవ్వడానికి ప్లేస్, అంటే ఇక వెళ్ళాము, ఇప్పుడు 2-3 ప్లేసులు చూసాము, టైంకి తిన్నాము, హాయిగా రిలాక్స్ అయిపోయాము, బాడీకి ఎన్నఫ్ రెస్ట్ ఇచ్చాము అని ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ కావాలనుకుంటే ఈ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి కజకిస్తాన్ చూడండి. ముఖ్యంగా కజకిస్తాన్లో మనం కవర్ చేయబోయేది వచ్చేసి అల్మాటీ. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రిప్ అంటే April 14th స్టార్ట్ అవుతుంది ట్రిప్. ఎండ్ అయ్యేది April 18th. 4 nights 5 days ట్రిప్ ఇది. ఢిల్లీలో ట్రిప్ స్టార్ట్ అవుతుంది, ఢిల్లీలో ట్రిప్ ఎండ్ అవుతుంది. సో ఈ 4 nights 5 daysకి ట్రిప్కి అయ్యే కాస్ట్ ముందుగా చెప్పేస్తాను చూడండి, తర్వాత ఐటినరీకి వెళ్దాం డీటెయిల్డ్గా. దీంట్లో ఏమేమి కవర్ అవుతాయో కూడా చెప్పేస్తాను చూడండి. మన ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఢిల్లీ నుంచి, ఎయిర్ ఆస్తా అనేది. దాంట్లో ఫుడ్ కూడా దొరికేస్తుంది. 23 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా వస్తుంది. 4 nights 4-star హోటల్లో అకామిడేషన్ ఉంటుంది. సైట్ సీయింగ్ టికెట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో కవర్ అయిపోతుంది. లంచ్, డిన్నర్ అన్నీ కవర్ అయిపోతాయి. ఎక్సెప్ట్ లాస్ట్ డే రోజు ఒక లంచ్ మాత్రం మన సైడ్ నుంచి కవర్ అవ్వదు. సో ఈ ఫ్లైట్స్కి, హోటల్స్కి, ట్రాన్స్పోర్టేషన్కి, సైట్ సీయింగ్కి, ఇవన్నిటికీ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఢిల్లీలో ఎండ్ అవ్వడానికి ట్రిప్ కాస్ట్ వచ్చేసి 75,000 రూపీస్. చూడండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు. బై బికాస్ ఆ రూట్లో ఫ్లైట్స్ ఆ డేట్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతున్నాయి. బికాస్ April, May ఆర్ ద వన్ ఆఫ్ ది పీకెస్ట్ మంత్స్ అనొచ్చు ఈ కజకిస్తాన్ని విజిట్ చేయడానికి. చాలా పీక్లో ఉంటుంది గ్రాఫ్, ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు. అల్మాటీలో హోటల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. హోటల్స్, ఫ్లైట్స్ వల్ల మనకి బడ్జెట్ ఎక్కువైపోతుంది. మీకు కావాల్సిందల్లా ఓన్లీ పాస్పోర్ట్, వీసా ఎలాంటిది అవసరం లేదు. ఇప్పుడు ఐటినరీలోకి వెళ్దాం. Day 1 రోజున మీరు చేరుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ. మీరు ఎందుకు ఢిల్లీ మాత్రమే నేను పెట్టానంటే, నాకు వచ్చే ఎంక్వైరీస్ అన్నీ కూడా బెంగళూరు నుంచి, లైక్ వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, డిఫరెంట్ సిటీస్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచే బ్లాక్ చేశాను అనుకోండి, మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అంటే డబుల్ అయిపోతుంది. అట్లా కాదు, ఢిల్లీ నుంచి నేను పెడతాను. ఏ సిటీస్ నుంచి స్టార్ట్ అయినా కూడా వాళ్ళకి ఢిల్లీ రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. మరి వాళ్ళు బై ట్రైన్ వస్తారా, వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా బై ఫ్లైట్ వస్తారా అనేది ఆప్షన్ వాళ్ళకి వదిలేస్తే బెటర్ అని. ఎవరికైతే మేము చేసుకోలేము అని అనుకుంటే నేను గైడ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఢిల్లీలో ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది 14th రోజున ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఆ రోజు మనం అల్మాటీలో ల్యాండ్ అయ్యేసరికి, కజకిస్తాన్లో అల్మాటీలో ల్యాండ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. అక్కడ నుంచి మనం వెళ్తాము హోటల్కి. డిన్నర్, రిలాక్స్, కంప్లీట్ Day 1. Day 2 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి, హోటల్స్ చాలా బాగుంటాయి చూడండి. ఇక్కడ 4-star హోటల్ ఇస్తున్నాం అందులో మనం. Day 2 రోజున పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని హాఫ్ డే అంతా కూడా సిటీ టూర్ ఉంటుంది. సిటీ టూర్లో ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ కవర్ అయిపోతాయి. లంచ్ కంప్లీట్ చేసుకుంటాము. ఇండియన్ ఫుడ్ ఉంటుంది మనకి లంచ్లోను. ఇక్కడ ప్రతి చోట నేను పెట్టేది ఒక బ్రేక్ఫాస్ట్ తప్ప మిగతా అన్ని కూడా ఇండియన్ ఫుడ్ వచ్చేలాగా ప్లాన్ చేశాను. నెక్స్ట్ ఇక లంచ్ చేసిన తర్వాత మనం వెళ్తాము కోక్ టోబీ అని చెప్పి ఒక టీవీ టవర్, ఇది హైయెస్ట్ టీవీ టవర్ ఇన్ ద వరల్డ్. ఆ పైకి వెళ్ళేసి ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకొని వచ్చేస్తాము కిందికి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా లీజర్ హ్యాపీగా అట్లా బయటికి వెళ్ళిపోయేసి అన్నీ అట్లా మార్కెట్లో అవి మనం చుట్టేసి వచ్చేయచ్చు. ఈవినింగ్కి డిన్నర్. Day 2 కంప్లీట్. డిన్నర్ మన సైడ్ నుంచి ఉంటుంది. Day 3 రోజున వచ్చేసి మనకంతా కూడా ఇస్క్ లేక్ అని ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఆ టైంలో అది ఓపెన్ లేకపోతే దానికి ఆల్టర్నేట్గా 2 ప్లేస్లు సెలెక్ట్ చేసి పెట్టాను, అవి కవర్ అయిపోతాయి. సో Day 3 రోజున మనకి హోటల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. Day 4 రోజున ద మోస్ట్ ఫేమస్ షింబులా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కొండ పైన ఆ స్నో అంతా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేస్. డిపెండింగ్ ఆన్ స్నోఫాల్ రేంజ్ని బట్టి మనకు అల్మాటీ సిటీలో కూడా స్నో కనిపించవచ్చు. లేదనుకుంటే మాత్రం ఈ షింబుల్లాక్ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు స్నోఫాల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ ఏదైతే స్నో పడి ఉంటుందో దాంట్లో ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ దాంట్లో 2-3 లేయర్ల కేబుల్ కార్ ఉంటుంది. ఆ కేబుల్ కార్ని తీసుకుని ఇట్లా పైకి వెళ్తుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వెళ్ళాను అక్కడ. ఈవినింగ్ వస్తే చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత జనరల్ బజార్ ఉంటుంది. అలా Day 4 ఎండ్ అయిపోతుంది. Day 5 వచ్చేసి లీజర్కి వదిలేసామంతా కూడా. మనకి Day 5 రోజున ఈవినింగ్ ఉంది మళ్ళీ ఫ్లైట్ మనకి అల్మాటీ నుంచి ఢిల్లీకి.
అలా ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. ఏది సింపుల్గా అయిపోగొట్టాను అనుకుంటున్నారా? మీకు మెజారిటీ ఆఫ్ ద ప్లేస్లు అన్నీ కూడా సిటీ టూర్లో కంప్లీట్ అయ్యేలా పెట్టేశాను. సో ఇంక ప్రతిదీ ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ చెప్పుకుంటూ పోతే వీడియో డ్రాగ్ అయిపోతుందని చెప్పి సింపుల్గా సిటీ టూర్ అనేసాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఐటనర్లో కవర్ కానీ ఏమైనా ఉంటే మన లాస్ట్ డే రోజున అందరం కలిసేసి ఆ ప్లేస్లన్నీ కవర్ చేసుకోవడానికి, హ్యాపీగా లీజర్ షాపింగ్ చేసుకోవడానికి ఇనఫ్ టైం ఉంది. చెప్పాం కదా ఫస్టే, ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. రిలాక్స్గా డైలీ ఒక 2 నుంచి 3 ప్లేసులు చూసేసుకొని బాడీకి ఇనఫ్ రెస్ట్ ఇస్తూ, ఇనఫ్గా నేచర్ని ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అవుతుంది ఈ కజకిస్తాన్. చూడండి, ఈ కజకిస్తాన్కి మరి ఎవరెవరు రావచ్చు అంటే, ఎవరు వచ్చినా కూడా అదే మీరు ఫ్రెండ్స్ వచ్చినా ఆర్ ఫ్యామిలీ వచ్చినా మినిమం 2 అయితే ఉండాలి. యాజ్ ఆఫ్ నో కిడ్స్కి లేదు, ఎందుకంటే బ్లాకింగ్ అన్నీ కూడా అడల్ట్స్ బేస్ పైన చేయడం జరిగింది. సో ఎవరిని కూడా అడల్ట్స్ 2 మినిమం ఉండాల్సిందే. అయితే హస్బెండ్ అండ్ వైఫ్ లేదా ఫ్రెండ్స్ మినిమం 2 వస్తేనే సెట్ ఎలాగ ఉంటుంది. లేదంటే ఎవరినో సోలోగా వస్తే మీలాగా ఎవరినో సోలో అడిగితే వారిద్దరిని నేను క్లబ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా ఈ ట్రిప్కి వచ్చేసరికి 24 మెంబర్స్ మాత్రమే. నేను ఆల్మోస్ట్ లైక్ నెల ముందుగా పెడుతున్నాను ఈ వీడియో. బట్ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, నేను వీడియో పెట్టిన తర్వాత ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వీళ్ళు పాపం వాళ్ళు కూడా లీవ్స్ మేనేజ్ చేసుకోవాలి కదా. వాళ్ళు లీవ్స్ మేనేజ్ చేసుకుని వచ్చేంత లోపు స్లాట్లు ఫుల్ అయిపోతున్నాయి. వాళ్ళు మళ్ళీ కాల్ చేసి, అన్న నేను ఆఫీస్లో లీవ్ అడిగాను అనేసరికి ఇక్కడ స్లాట్లు ఫుల్ అయిపోతున్నాయి. నాకు పాపం వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒక ట్రిప్కి నెల ముందేనో చేసినా 2 నెలల ముందేనో చేసినా కూడా వీడియో పెట్టిన తర్వాత స్లాట్స్ ఆగడం చాలా కష్టం. నేను ఆపలేను అన్లెస్ అంటే నా అకౌంట్లో ఎంతో కొంత డిపాజిట్ పడితే తప్ప. మీరు ఆఫీస్లో లీవ్స్ మేనేజ్ చేసేసుకొని పాపం ఐ కెన్ అండర్స్టాండ్. లీవ్స్ అప్రూవ్ అయితే కానీ మనం ఇక్కడ అమౌంట్ పే చేయలేము. ఇక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత లీవ్ అప్రూవ్ కాకపోతే ప్రాబ్లం. బట్ నా సిచ్యువేషన్ ఈజ్ అర్థం చేసుకోండి. ఇంకా 1 ఇయర్ లిమిటెడ్ స్లాట్స్ కాబట్టి ఆ లిమిటెడ్ స్లాట్స్ని ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఇచ్చేస్తున్నాను. సో ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ ట్రిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఓకే, డీటెయిల్స్ అంతా కూడా అర్థమైపోతుంది అనుకుంటా. ఢిల్లీలో ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్స్ కవర్ అయిపోతాయి, 4 స్టార్ హోటల్స్ కవర్ అయిపోతాయి, ప్రతిరోజు ఫుడ్ కవర్ అయిపోతుంది ఎక్సెప్ట్ లాస్ట్ డే రోజు లంచ్. ఇంకా డిన్నర్ టైంకి మనం ఆల్రెడీ ఫ్లైట్లో ఉంటాము. అండ్ మెజారిటీ ఆఫ్ ద ప్లేస్లు అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అండ్ ఇనఫ్ లీజర్ టైం కూడా ఉంది మన లోకల్ షాపింగ్కి కానీ దానికి తిరగడానికి. ప్రాపర్ ఒక లీజర్ ట్రిప్ అనొచ్చు దీన్ని. ఎక్కువ హడావిడి ఏం లేకుండా ప్రాపర్గా కవర్ చేయడానికి, సమ్మర్లో ఈ స్నో ప్లేస్ని విజిట్ చేయడానికి. ఓకేనా? స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. అండ్ కావాల్సిందల్లా ఒక పాస్పోర్ట్ మాత్రమే. మేబీ ఇది నా లాస్ట్ గ్రూప్ ట్రిప్ కూడా అవుతుందేమో. నెక్స్ట్ ట్రిప్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటిల్ దెన్ బాయ్.